నేడు దేశంలో మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు గల్లీలో ప్రతి గల్లీలో ఎట్లయితే గెలిచామో ఓ చిన్నపాటి వెలితి ఉన్నింది. ఢిల్లీలో 27 సంవత్సరాల నుంచి అధికారంలో లేమని చెప్పి ఆ రాష్ట్రంలో ఈరోజు ప్రజల ఆ వెలితి కూడా తీర్చే విధంగా 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గట్టపైన ఈరోజు ఢిల్లీ రాష్ట్రం ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం, ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల బీజేపీ పట్ల ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో, వాళ్ళపైన ఎంత నమ్మకంతో ఉన్నారో చూస్తున్నాం. ఇటీవల గెలిచిన ఎలక్షన్స్లో నెంబర్ కొద్దిగా తగ్గుతానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కానీ ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అయిపోయిందని చెప్పి జనాల్లో ఒక రకమైన విద్వేషాలు క్రియేట్ చేసి బీజేపీ పని అయిపోయింది ఈ ఎలక్షన్లో అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు దాన్ని ఎలక్షన్ తర్వాత మహారాష్ట్రలో గెలిచాం, హర్యానాలో గెలిచాం. అందరి అంచనాల్ని మించే విధంగా ఈరోజు ఢిల్లీలో కూడా గెలవడం జరిగింది. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవడం మాత్రమే కాకుండా అసలు నాకు పోటీ అనేది ఉందా, అసలు నేను ప్రచారం చేయకుండానే గెలవగలుగుతాను అనుకొని ఏదైతే ఇంట్లో కూర్చున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఈరోజు ఓడగొట్టిన ప్రజలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైతే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టి ఈరోజు కేవలం 11 సీట్లకు పరిమితం చేశారో, అదే రకంగా అహంకారానికి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు ఇంటికే పరిమితం చేసిన పరిస్థితిని చూస్తే ఈరోజు ఇంకా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో తిరుగులేదనేది. ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు, పేద ప్రజలు లేకుంటే అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ అభివృద్ధి గురించి చూస్తోంది కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ప్రతి చోట కూడా పట్టం కడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఢిల్లీలో కూడా అత్యధిక మెజార్టీతో, మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు 10-12 సీట్లు ఎక్కువతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి పీఠం కూడా కైవసం చేసుకుంది.